హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో T4 Pro ఈ ఫోన్ గురించి ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ 26వ తారీఖున లాంచ్ చేస్తున్నారు, అంటే ఎల్లుండి లాంచ్ చేస్తున్నారు. సో మనం ఎంబార్గోలో ఉన్నాం ఇప్పుడు. ప్రెజెంట్ ఓన్లీ కెమెరాస్ వరకు మాత్రమే మనకి లిమిట్ ఉంది. సో కెమెరాస్ గురించి మాత్రమే చెప్తా ఇన్ డెప్త్. ఆల్రెడీ నేను మొత్తం చెక్ చేశాను ఈ ఫోన్ ని. 26వ తారీఖు ఫుల్ రివ్యూ మన ఛానల్ వచ్చింది. అప్పుడు కొనొచ్చా కొనకూడదా, ఎంత ప్రైస్ లో వచ్చింది, ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ మీకు ఎక్కడో చూసినట్లు అనిపించవచ్చు. ఇది వివో V60 ఉంది కదా, సేమ్ అదే ఫోన్. కొంచెం కాన్ఫిగరేషన్ అటు ఇటు అవుతుంది. డిజైన్ అయితే ఆల్మోస్ట్ అదే. జైస్ పార్ట్నర్షిప్ ఉంది దీంట్లో, మెయిన్ డిఫరెన్స్ అదే. జైస్ పార్ట్నర్షిప్ లేకుండా నార్మల్ వివో ఇమేజ్ ప్రాసెసింగ్ తో వస్తుంది ఈ ఫోన్. జైస్ పోర్ట్రేట్స్ కానీ అండ్ ఏఐ సీజనల్ చేంజెస్ కానీ, ఏఐ సీజన్ ఎఫెక్ట్ ఫోటోస్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సాదా సీదా ఫోన్ ఇది. ప్రస్తుతానికి ఇది నా అంచనా ప్రకారం అయితే ఒక 25,000 రూపాయల లోపల వస్తే ఒక లుక్కే వచ్చే తప్ప 30,000 రూపాయల దగ్గరలో వస్తే మాత్రం నాకు అంత కరెక్ట్ ఉన్నట్లు అనిపించలేదు. లేట్ చేయకుండా కెమెరాస్ గురించి చూద్దాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సెకండ్ కెమెరా అగైన్ 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సరే, సోనీ IMX882 సెన్సర్, బట్ ఇది 3x పెరిస్కోప్ లెన్స్. అంటే మీరు జూమ్ చేసుకుని పోర్ట్రేట్ షాట్స్ లాంటివి క్యాప్చర్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇంకొక చిన్నది ఉంది కదా, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కాదు, డెప్త్ సెన్సర్. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని వీళ్ళు స్కిప్ చేసేసారు, తీసుకొని రాలేదు. సో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా షాట్స్ దీంట్లో మీరు క్యాప్చర్ చేసుకోలేరు. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వీడియో రికార్డింగ్ వచ్చేటప్పటికి 4K 30fps లో బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60fps ఆప్షన్ అసలు లేదు, కేవలం 4K 30fps వరకు మాత్రమే. అండ్ బోకే వీడియో సపోర్ట్. కొంతమంది బోకే వీడియో ఉందా అని చెప్పని కూడా అడుగుతున్నారు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి. దీంట్లో అసలు బోకే వీడియో లేనే లేదు. 1080p లో కూడా మనం బోకే వీడియో రికార్డ్ చేసుకోలేదు. అప్పటికి వీళ్ళు ఒకవేళ 30,000 రూపాయల దగ్గరలో పెడితే అక్కర్లేదు అనిపిస్తుంది. 25,000 రూపాయల లోపల వస్తే చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఫోటో శాంపిల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఫోటో శాంపిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. నార్మల్ మోడ్ లో డైలైట్ లో క్యాప్చర్ చేసిన షాట్స్. ఓవరాల్ ఇమేజ్ చూడడానికి మీకు బాగానే కనిపిస్తుంది, కానీ ఇక్కడతో సరిపోయిన సంబరం అనుకోమాకండి. కొంచెం జూమ్ చేసి డీటెయిల్స్ అవి చూపిస్తా. ఓవరాల్ మీకు ఏమనిపిస్తుంది, ఇమేజ్ బాగానే అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ నుంచి ఒకసారి చూడండి. ఇదే ఇమేజ్ డైనమిక్ రేంజ్ అంతా బాగానే ఉంది, స్కిన్ టోన్స్ అవి బాగానే కనబడుతున్నాయి, కానీ జూమ్ చేసే డీటెయిల్స్ ఎక్కడ అసలు లేవు. సో నార్మల్ మోడ్ లో డీటెయిల్స్ అయితే నాకు అసలు అనిపించలేదు. కానీ 3x లో పెరిస్కోప్ లెన్స్ యూస్ చేసి కెమెరా షాట్స్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా మంచి డీటెయిల్స్ అనిపిస్తున్నాయి. బట్ నార్మల్ షాట్స్ తీసుకుంటున్నప్పుడు మాత్రం నాకు అంత డీటెయిల్స్ అన్నట్లు అనిపించలేదు. అది టెక్స్చర్ కూడా సరిగ్గా లేదు, అండ్ డైనామిక్ రేంజ్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. డైనామిక్ రేంజ్ కరెక్ట్గా తీసుకోవట్లా. నా గడ్డం మీసాలు ఒకసారి చెక్ చేయవచ్చు, మీకు తెల్లగా కనబడుతున్నాయి. నాకు అసలు తెల్ల జుట్టే లేదు గడ్డానికి మీసానికి. కాకపోతే ఇది అలా చూపిస్తుంది, కొంచెం బర్న్ అయినట్లు, కొంచెం టెక్స్చర్ అది ఇష్యూస్ అయితే కనబడుతున్నాయి డైనామిక్ రేంజ్ ఆన్లో ఉన్నప్పుడు. మళ్ళీ HDR మీకు ఆఫ్ చేసుకుంటే మాత్రం మంచి షాట్స్ క్యాప్చర్ చేస్తున్నాయి. అండ్ వెనకాల కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఏదో ఒక సార్ట్ ఆఫ్ ఫిల్టర్ యాడ్ చేసినట్లు నాకు అనిపించింది. కాకపోతే అవేం నేను యాడ్ చేయలేదు. న్యాచురల్గా ఫోటో తీసుకుంటున్నప్పుడు అలా అనిపించింది. ఇప్పటి వరకు తీసుకున్న నార్మల్ ఫొటోస్లో ఏది కూడా నాకు అంత గొప్పగా ఉన్నట్లు అనిపించలేదు. అదే మీరు నార్మల్ మోడ్లోనే 73mm అంటే 3x పెరిస్కోప్ లెన్స్తో క్యాప్చర్ చేసిన షాట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా అంటే చాలా మంచి ఇంప్రెషన్ అనిపించింది. అండ్ డీటెయిల్స్ కానివ్వండి, స్కిన్ టోన్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానివ్వండి, అన్ని యాక్యురేట్గా ఆన్ పాయింట్ ఉన్నాయి. డీప్ బ్లాక్స్ కూడా, ఈవెన్ నా హెయిర్ కలర్ చూడండి న్యాచురల్గా చూపించింది. అండ్ వెనకాల నుంచి ఏదైనా సన్లైట్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ ఎక్కడ స్ట్రగుల్ అవ్వట్లేదు, చాలా ప్రాపర్ అనిపించింది. 3x పెరిస్కోప్ లెన్స్ మాత్రం చాలా మంచి ఇమేజ్ ప్రాసెసింగ్ అనిపించింది నార్మల్ ఫొటోస్తో కంపేర్ చేస్తే. అండ్ డీటెయిల్స్ అవి కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చెమట అవన్నీ ప్రతి ఒక్కటి చాలా చక్కగా క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది అనిపించింది. అండ్ పెరిస్కోప్ లెన్స్లో మీరు HDR ఆన్ చేసినా కానీ వెనకాల క్లౌడ్స్ కానివ్వండి, ఆబ్జెక్ట్స్ కానివ్వండి, ఏది ఎక్స్పోజర్ ఓవర్ అలాంటివి ఏం లేవు. అన్నీ ఎగ్జాక్ట్గా ఆన్ పాయింట్ యాక్యురేట్గా అనిపించినాయి. సో నార్మల్ మోడ్లో మీరు క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే బెటర్ 3xలోకి వెళ్ళండి, లేదా వీళ్ళు అప్డేట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అండ్ ఇవి పోర్ట్రేట్ షాట్స్లో అంతా బాగానే ఉంది, కాకపోతే ఎడ్జెస్ అనేవి కొంచెం షార్ప్గా కట్ చేస్తుంది అన్నట్లు అనిపించింది. కొంచెం సాఫ్ట్గా లేదా స్మూదర్ ఎడ్జెస్ ఉంటే బాగుండేది. కాకపోతే మరి యాక్యురేట్గా అదే అక్కడ ఏదో పెట్టి మాస్క్ చేసి తీసినట్లు అనిపిస్తుంది. సో అదొక్కటి కొంచెం మరీ ఓవర్ షార్ప్ కాకుండా కొంచెం సాఫ్ట్ ఎడ్జెస్ ఉంటే బాగుంటుంది. బట్ ఓవరాల్ ఇమేజ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ మీకు డీటెయిల్స్ వాటి పరంగా కూడా పెద్ద ప్రాబ్లం అనిపించదు. కలర్స్ అన్ని కూడా యాక్యురేట్ ఉన్నాయి. డీప్ బ్లాక్స్ ప్రాపర్గా చూపిస్తుంది. ఎక్స్పోజర్ కంట్రోల్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ప్రాపర్గానే డిటెక్ట్ చేసి బ్లర్ చేస్తుంది. కాకపోతే జైస్ ఇట్లాంటివి ఏమి ఉండవు. మీరు అవేం ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్ బోకే షాట్స్ మీరు ఎలా అయితే చూస్తారో అలా చూడండి, మీకు సరిపోతుంది. ఈ జైస్ ఇట్లాంటి వాటికి అలవాటు పడితే మీ గాను. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్లో 73mm అంటే 3x పెరిస్కోప్ లెన్స్. నార్మల్ పోర్ట్రేట్ షాట్స్తో కంపేర్ చేస్తే 3xలో పోర్ట్రేట్ షాట్స్ ఇంకా బెటర్ కనబడుతున్నాయి. మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 3x పెరిస్కోప్ లెన్స్ ఇంకా బెటర్గా ఉపయోగపడతాయి మీకు. ఓవరాల్ పోర్ట్రేట్ షాట్స్ అయితే నాకు పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించలేదు. కాకపోతే డీటెయిల్స్ మరీ మీరు నార్మల్లో చూసినంత గొప్పగా అయితే లేవు, కొంచెం తగ్గినాయి డీటెయిల్స్. పెరిస్కోప్ లెన్స్ కాబట్టి, అంటే అందులోనూ మనం దూరంగా ఉండి క్యాప్చర్ చేస్తాం కాబట్టి అంత యాక్యురేట్గా మరీ అంత ఎక్కువగా డీటెయిల్స్ అయితే కనిపించలేదు. బట్ పర్లా, మరీ తీసి పడాల్సినట్లు ఏం లేదు. 3x పెరిస్కోప్ లెన్స్ ఒకవేళ వీళ్ళు 25,000లో తీసుకొస్తే మాత్రం చాలా బాగున్నట్లే మనం తీసుకోవచ్చు. 30,000లో పెడితే ఇంకా బెటర్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పటికైతే నాకు ప్రైస్ తెలియదు కాబట్టి ఈ రకంగా చెప్తున్నా. ఓవరాల్ పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకొకసారి మనం సెల్ఫీ షాట్స్ చూద్దాం నార్మల్ మోడ్లో డైలైట్.
సెల్ఫీ కెమెరా షాట్స్ మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం ఏదో స్మూత్ చేసినట్లు, అంటే బ్యూటీని యాడ్ చేసినట్లు ఎక్కడో అనిపిస్తుంది. నేనైతే మరీ ఇంత తెల్లగా ఇంత సాఫ్ట్గా ఉన్నాను, నా స్కిన్ మీద కొంచెం టెక్స్చర్ ఉంటుంది, కొన్ని డీటెయిల్స్ అవి ఉంటాయి, అవి అయితే కొంచెం తీసేసింది. అండ్ నార్మల్గా ఎక్కువ సన్లైట్ ఉన్న ఏరియాస్లో మళ్ళీ అంత సాఫ్ట్ అయితే చేయట్లేదు, అంటే బొకే కూడా యాడ్ చేయట్లా, అంటే బ్యూటీ కూడా యాడ్ చేయట్లా, నీట్గానే క్యాప్చర్ చేస్తుంది. కొంచెం సన్లైట్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. అండ్ కలర్స్, డీప్ బ్లాక్స్ కూడా మీకు చాలా చక్కగా చూపిస్తుంది. అండ్ స్కిన్ టోన్స్ కానివ్వండి, షర్ట్ కలర్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ ఎక్కడ వైట్ అయిపోవట్లేదు, బ్యాక్గ్రౌండ్ క్లిస్టల్ క్లియర్గా మీకు ఏముందో అది నీట్గా చూపిస్తుంది. కలర్స్ కూడా డిస్టార్ట్ అవ్వట్లా, నీట్గా ఉన్నాయి, కలర్స్ అన్నీ కూడా యాక్యురేట్ ఉన్నాయి. అండ్ సెల్ఫీ పోర్ట్రేట్స్ కూడా, పోర్ట్రేట్ షాట్స్ న్యాచురల్గా అంటే కొంచెం ఏదో ఎడిట్ చేసినట్లు అనిపిస్తుంది. అండ్ రేర్ సైడ్ కెమెరా ఉన్నంత పర్ఫెక్ట్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే ఫ్రంట్ కెమెరాకి లేదు, కొంచెం మిస్ చేస్తుంది ఎడ్జ్ డిటెక్షన్స్ దగ్గర. వెనకాల హెయిర్ అవి అబ్జర్వ్ చేయొచ్చు మీరు. డీటెయిల్స్ అవి బాగానే ఉన్నాయి, కలర్స్ అవి బాగానే ఉన్నాయి, కొంచెం ఇది కూడా బొకే యాడ్ చేస్తుంది, అంటే బ్యూటీ యాడ్ చేస్తుంది, అది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. కలర్స్ పరంగా అయితే ప్రాబ్లం లేదు, అండ్ సెల్ఫీస్ పరంగా మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒకసారి మనం వీడియో శాంపిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో వివో T4 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 30 FPS రికార్డ్ చేస్తున్నా. చండాలంగా అనిపించింది కదా వీడియో శాంపిల్, నాకు కూడా అలానే అనిపించింది. ఒక కలర్ సరిగ్గా లేవు, అసలు స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు, ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాల. ఫ్రంట్ కెమెరా అయితే 4K 30 ఇచ్చారు తప్ప పేరుకి ఇచ్చారు, ఏది మనకు ఉపయోగపడేలా అనిపించట్లా. ఫ్రెండ్స్, ఈ వీడియో వివో T4 Pro రేర్ సైడ్ కెమెరా 4K 30 FPS. ఈ శాంపుల్ అయితే ఏదో పర్లేదు అన్నట్లు అనిపిస్తుంది, స్టెబిలైజేషన్ బాగుంది, కలర్స్ అవి కూడా పర్లేదు బాగానే ఉన్నాయి, కొంచెం డీసాచురేట్ అయినట్లు అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం హాలో డెప్త్ ఎఫెక్ట్ అయితే తీసుకుంటుంది, పర్లేదు మేనేజ్ చేయొచ్చు. 4K 30 FPS 4K 60 ఇచ్చుంటే బాగుండేది, పర్లేదు, రేర్ కెమెరా అయితే బాగానే ఉంది. ఇంకొకసారి మనం నైట్ టైంలో ఫోటో శాంపిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ నార్మల్ మోడ్ 73mm అంటే 3x పెరిస్కోప్ లెన్స్ షాట్స్ మీకు చూపిస్తుంది. ఇప్పుడు 2x 1x కాదు, 3xలో మీరు పెరిస్కోప్ లెన్స్తో తీసుకుంటే ఈ రకమైన ఫుటేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోటో శాంపిల్స్లో. బట్ నాకైతే నైట్ టైం కూడా 3x పెరిస్కోప్ షాట్స్ అయితే బాగానే అనిపించినాయి, డీటెయిల్స్ అవి బాగానే ఉన్నాయి, అండ్ కలర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కూడా వాటర్ నురుగు కూడా ప్రాపర్గా చూపించింది. అండ్ లైట్ ఎక్కువ ఉన్న చోట్ల అండ్ మనం లైట్కి సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు, అంటే షాడో అవి పడుతున్నప్పుడు డీటెయిల్స్ అంత గట్టిగా తీసుకోవట్లేదు. అండ్ హెయిర్ టెక్స్చర్స్ కానివ్వండి అన్నీ మిస్ చేస్తున్నాయి. కాకపోతే దీంట్లో ఈ టీ స్టార్ కోటింగ్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి లైట్ మీకు డైరెక్ట్ పడుతున్నా లేదా బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు కానీ ఆ రేస్ అయితే మీకు కనబడుతూ ఉంటాయి. మీరు హై ఎండ్కి వెళ్తే టీ స్టార్ కోటింగ్ ఉండేది, అక్కడ రిమూవ్ చేసిద్ది. మీరు ఏఐలో కావాలనుకుంటే వీటిని ఎడిట్ చేసుకోవచ్చు, ఈ లోపల ఏఐ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 50mm షాట్స్ అంటే 2xలో క్యాప్చర్ చేసిన షాట్స్, 2xలో మాత్రం అబ్బో అసలు డీటెయిల్స్ మీకు ఎందుకు తీసామరా అనిపిస్తాయి. నా మొహం నాకు చూసుకోవడానికి చాలా ఇబ్బంది అనిపించింది, డీటెయిల్స్ కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించినాయి. అండ్ ఏదో క్రేయాన్తో దిద్దినట్లు నాకు అనిపిస్తుంది, కొంచెం దుద్దేసి నుజ్జుగా ఉన్నట్లు. సో డీటెయిల్స్ పట్టించుకోమాకండి, మీరు ఒకవేళ డీటెయిల్స్ తీసుకుంటాను అనుకుంటే ఈ ఫోన్ కొనమాకండి. రాత్రిపూట అయితే మీకు అంటే 2xలో తీసుకుంటున్నప్పుడు అంత గొప్పగా కనిపించకపోవచ్చు. పెరిస్కోప్ లెన్స్లో అయితే బాగానే ఉన్నాయి, ఫ్రంట్ కెమెరా వాటిలో కూడా బాగానే అనిపించినాయి. కొంచెం డీటెయిల్స్ పరంగా అయితే నైట్ టైం ఇంకా వీళ్ళు అప్డేట్లు ఏమైనా ఫిక్స్ చేస్తే బెటర్. నాకు మరీ అంటే వీటితో మనం సాటిస్ఫై అవుతామన్నట్లయితే అనిపించలేదు. ఒక ముక్కలో నార్మల్ మోడ్ 2x వీటికంటే కూడా కొంచెం పెరిస్కోప్ లెన్స్ 3xలో క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం బెటర్ ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి పోర్ట్రేట్ షాట్స్ 3xలో క్యాప్చర్ చేసినవి, అంటే పెరిస్కోప్ లెన్స్ యూస్ చేసి క్యాప్చర్ చేసినవి. స్కిన్ టోన్స్ అవి బాగానే ఉన్నాయి, ఎడ్జ్ డిటెక్షన్స్ అయితే మరీ సాఫ్ట్ అయిపోయింది అండ్ కొంచెం మిస్ చేస్తుంది కూడా ఎడ్జ్ డిటెక్షన్ నైట్ టైం కాబట్టి. ఫ్లాష్ ఆన్ చేసి రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫ్లాష్ ఆన్ చేస్తే ఆరా లైట్ పడుతుంది, ఇంకా పర్ఫెక్ట్ షాట్స్ వస్తాయి. నేను ఫ్లాష్ ఆఫ్ చేసి క్యాప్చర్ చేసాను ఇవన్నీ మీకు న్యాచురల్గా చూపిద్దామని చెప్పి. 73mm అంటే 3xలో అయితే బాగానే ఉన్నాయి. 51mmలోకి వచ్చేటప్పటికి సేమ్ అదే దుద్దేసినట్లే అనిపిస్తుంది, అక్కడ మాత్రం చాలా కొంచెం ఇబ్బంది పడతారు మీరు. సో డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ ఫోన్లో రాత్రిపూట, అది మరి ముఖ్యంగా చెప్తున్నా. రాత్రిపూట క్యాప్చర్ చేసినప్పుడు అయితే కొంచెం దుద్దినట్లు అనిపిస్తుంది. ఓవరాల్ ఇమేజ్ చూడడానికి అయితే బాగానే ఉంటుంది, ఫ్రేమ్ బాగుంటుంది, కలర్స్ బాగానే ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ని ప్రాపర్గా చూపిస్తుంది, అండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా హాలో డెప్త్ ఎఫెక్ట్ మంచిగానే ఇస్తుంది. కొంచెం మీరు జూమ్ చేయకుండా నార్మల్గా చూసుకుంటాను అనుకుంటే మీకు వర్కౌట్ చేయొచ్చు, కానీ నేను గుచ్చి చూస్తాను అనుకుంటే మీరు ఇబ్బంది పడతారు. దాన్ని బట్టి మీరు ఎలా యూస్ చేస్తారనేది డిసైడ్ అవ్వండి. ఇవి రేర్ సైడ్ కెమెరా శాంపిల్స్ నైట్ టైం. ఇప్పుడు ఒకసారి మనం సెల్ఫీ షాట్స్ చూద్దాం. సెల్ఫీ షాట్స్లో ఏదో ఒక 20,000 కంటే తక్కువ, అంటే ఒక 15,000లో ఎలా సెల్ఫీ షాట్స్ వస్తే అలా అనిపించింది నైట్ టైము. ఒక 25-30 రేంజ్ అయితే అసలు అనిపించలేదు. నైట్ టైం సెల్ఫీ షాట్స్ అయితే నాకు అంత గొప్పగా అనిపించలేదు, ఉన్నది చెప్పేస్తున్నా. అండ్ డీటెయిల్స్ కూడా ఒక ఫోటోలో కూడా నాకు సరిగ్గా అనిపించలేదు నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో కూడా అదే ఇంప్రెషన్, నాకైతే అసలు అంత మంచి ఇంప్రెషన్ అనిపించలేదు. ఏదో డీటెయిల్స్ అయితే కంప్లీట్లీ అసలు నచ్చలేదు నాకు. సో ఫ్రంట్ కెమెరా గురించి పక్కకు పెట్టేద్దాం అండ్ ఇంకా వీడియో శాంపిల్స్ చూద్దాం నైట్ టైం. ఈ వీడియో వివో T4 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 30 FPS రికార్డ్ చేస్తున్నా. చాలా చండాలంగా ఉంది కదా రాత్రిపూట, అంటే నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈవెన్ దో నేను చాలా మంచి లైట్ ఎఫెక్ట్లో ఉన్నాను, అంటే చుట్టూతో నాకు స్ట్రీట్ లైట్స్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నా, అయినప్పటికీ నాకు మంచి డీటెయిల్స్ కనిపించలేదు అండ్ స్కిన్ టోన్స్ అవి కూడా ప్రాపర్ ఉన్నట్లు అనిపించలేదు. చాలా నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో వివో T4 Pro రేర్ సైడ్ కెమెరా 4K 30 FPS రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా శాంపిల్ అగైన్ మనం వర్కౌట్ చేయొచ్చు. 4K 30 FPS శాంపిల్ కొద్దిపాటి నాయిస్ వస్తున్నప్పటికీ మనం పర్లేదు, దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, మంచి శాంపిల్ అని చెప్పని అనుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇది కూడా అప్డేట్లో కొంచెం ఏమైనా నాయిస్ రిడక్ట్ చేస్తే బెటర్. ఓవరాల్ అయితే బాగానే ఉంది రేర్ సైడ్ శాంపిల్.
సో చూసారుగా వివో T4 Pro గురించి కంప్లీట్ కెమెరా శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్. ఇప్పుడు వర్డిక్ట్ ఒక 1 word లో ఈ ఫోన్ కొనుక్కోవచ్చా కెమెరాస్ పరంగా నన్ను అడిగితే నేను అనుకుంటున్న దాని ప్రకారం ఒక 25,000 రూపాయల్లో వస్తే డే లైట్ పరంగా ఫోటోస్ అవి తీసుకుంటాను అనుకుంటే మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల HDR ఇష్యూ ఉంది. ఒక 10 ఫోటోస్ లో 1-2 వరకు, మిగతా అన్ని ఫోటోస్ అయితే పర్లేదు. ఎడ్జ్ డిటెక్షన్స్ వాటి విషయాల్లో కూడా 10లో 1-2 పోతున్నా, 8 ఫోటోలు అయితే బాగానే కనబడుతున్నాయి. డీటెయిల్స్ విషయంలో మరీ అంత టాప్ లెవెల్ డీటెయిల్స్ అయితే ఏమీ లేవు, పర్లేదు, ఏదో పని కానొచ్చు. టెక్స్చర్ కనబడుతుంది, బట్ స్టిల్ మీరు ఒకవేళ డే లైట్ లో వరకు అయితే కన్సిడర్ చేయొచ్చు. కానీ లో లైట్ లోకి వచ్చేటప్పటికి అసలు నాకు సజెస్ట్ చేయాలని అనిపించలేదు. లో లైట్ లో చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో ఏమైనా ఫిక్స్ చేస్తారేమో. లైట్ ఇంటేక్ వరకు బాగుంటుంది. ఎక్స్ట్రీమ్ లో లైట్ కండిషన్ లో కూడా మీరు మంచి ఫోటోస్ అవి క్యాప్చర్ చేసుకోవచ్చు లైట్ పరంగా. కానీ మీరు జూమ్ చేసినప్పుడు కొంచెం క్రేయన్స్ లాగా దిద్దినట్లు అనిపిస్తుంది. జూమ్ చేసి చూసుకునే వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. బాగుంది అన్నట్లు అనిపించిందే తప్ప అరే భలే ఉంది అని చెప్పని అయితే అనిపించదు. చూద్దాం, లాంచ్ అయిన తర్వాత ఫుల్ రివ్యూ వీడియో ఎలాగో ఆ రోజు మన ఛానల్ లో పడుద్ది. కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడమా లేకపోతే ఆ వీడియో చెప్పడం ఏదో చేస్తా. తర్వాత షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను కొనొచ్చా కొనకూడదని. ప్రెసెంట్ మనం ఎంబార్గోలో ఉన్నాం, గ్లిమ్స్ లో ఉన్నాం కాబట్టి ప్రైస్ రివీల్ అయిన తర్వాత మనం దీన్ని కొనొచ్చా లేదా ఇంకా డీటెయిల్డ్ గా చెప్తాను. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.